రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్ ఒక దొంగల దేశంగా మారిపోయింది. పాకిస్తాన్కి చెందినటువంటి ప్రజలు విదేశాలకు వెళ్తారు, గల్ఫ్ దేశాలకి హజ్ యాత్ర పేరు మీద వెళ్తారు, టర్కీ వంటి దేశాల్లో ఉద్యోగాల పేరు మీద వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తరువాత భిక్షాటనలో పడిపోతారు. అయితే భిక్షాటన డబ్బులు దొరికినప్పుడు దొరుకుతాయి, భిక్షాటన దొరకకపోతే వాళ్ళు అడిగినటువంటి డబ్బులు దొరకకపోతే కత్తి కటారీ చూపించి మనుషుల్ని భయపెట్టడము, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి దోచుకోవడం, మొత్తానికి దొంగతనాల్లో పాకిస్తాన్ నెంబర్ 1. విదేశాల్లో ఉన్నటువంటి పాకిస్తానీ పౌరులు ఎక్కువ మంది, అయితే బిచ్చగాళ్ళు, కుదిరితే బిచ్చగాళ్ళు, లేకపోతే కత్తిపుచ్చుకుని దోపిడీ చేసేవాళ్ళుగా మారతారు. గల్ఫ్ దేశాల్లో అందుకే పాకిస్తానీల పైన చాలా భయంకరమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి. అసలు మా దేశానికి మీరు రావద్దు బాబో అని ముస్లిం దేశాలు అంటున్నాయి. టర్కీ దేశంలో అయితే పాకిస్తానీ ప్రజలకు వ్యతిరేకంగా, ఎందుకంటే టర్కిష్ అమ్మాయిలతోటి దుర్వ్యవహారం చేశారు కాబట్టి వాళ్లకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్రజా ఉద్యమాలు జరిగినాయి, రోడ్డెక్కి ఉద్యమాలు చేశారు. ఇది పాకిస్తాన్ పరిస్థితి. పాకిస్తాన్ దొంగతనంలో ఆరితేరినటువంటి దేశం. తాజాగా సింధ్ గవర్నర్, పాకిస్తాన్లో 4 రాష్ట్రాలున్నాయి: పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వా. పెద్ద రాష్ట్రము పంజాబ్, దానికి దక్షిణాన ఉన్నటువంటి రాష్ట్రము సముద్ర తీరము కరాచీ పోర్ట్ ఉన్నటువంటి రాష్ట్రము సింధ్. ఈ సింధ్కి గవర్నర్గా అపాయింట్ అయినటువంటి నవాజ్ షరీఫ్కి అత్యంత సన్నిహితుడుగా భావించేటటువంటి సయ్యద్ నేహల్ హాష్మీ, ఈయన విషయంలో ఒక సంఘటన జరిగింది. గవర్నర్ గారు తన రాష్ట్రంలో ఉన్నటువంటి సకూర్ అనే ప్రాంతంలో పర్యటన చేయడానికి వెళ్ళారు. రైల్లో ప్రయాణించారు. రోహ్రీ అనేటటువంటి రైల్వే స్టేషన్లో దిగారు. దిగగానే వివిఐపీలు రాగానే పూలగుత్తులు ఇవ్వడము, లేకపోతే మెడలో మాలలు వేయడము, స్వాగతించడము, అక్కడి స్థానిక పరంపరల్ని అనుసరించి సన్మానించడం, ఇవన్నీ జరుగుతాయి. జిందాబాద్లు, ముర్దాబాద్లు, ఈ నినాదాలన్నీ ఉంటాయి. ఈ సయ్యద్ నేహల్ హాష్మీ గారు గవర్నర్ కాబట్టి ఆయనకి కూడా ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వవలసినటువంటి మర్యాదలు ఇచ్చారు. ఆ తరువాత స్థానిక రాజకీయ నాయకులు ఆయనకి సింధీల ఐడెంటిటీ, సింధీలకు గుర్తింపు తెచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సింధీ క్యాప్, ఆ సింధీ క్యాప్ యొక్క ఫ్రంట్ భాగము ఈ రకంగా ఉంటుంది, ఖాళీ ఉంటుంది, ఈ రకంగా ఓపెన్ ఉంటుంది, మిగతా అంతా టోపీ ఉంటుంది. దాన్ని అజ్రక్ అంటారు. ఈ అజ్రక్ని చేతులతోటే తయారు చేస్తారు. దీన్ని మిషన్ ద్వారా తయారు చేయటం జరగదు. అజ్రక్ని ధరించడం అనేది సింధీలను గౌరవించడం. అజ్రక్ క్యాప్ని ఇవ్వడం అంటే అతిథిని సత్కరించుకోవడం. కాబట్టి ఈ సయ్యద్ నేహల్ హాష్మీ గవర్నర్ గారికి కూడాను ఈ అజ్రక్ అనేటటువంటి టోపీని పెట్టారు. పెట్టినటువంటి కొద్ది సెకండ్లకే ఎవరో వ్యక్తి ఆయన నెత్తి మీద చేతులు పెట్టి ఆ టోపీని లాగేసుకున్నారు. టోపీని లాగేసుకున్న తర్వాత అసలు తన నెత్తి మీద ఉన్నటువంటి టోపీని ఎవరో తీసుకున్నారన్నటువంటి స్పృహ కూడా లేకుండా ఈ సయ్యద్ నేహల్ హాష్మీ గారు ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు గవర్నర్ గారికి బహుమతిగా ఇచ్చినటువంటి టోపీ దొరకటం లేదు. ఆ టోపీ పోయిన సంగతి చాలాసేపటి వరకు గవర్నర్ గారికి కూడా తెలియదు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది ట్రోల్ అవుతుంది. అంటే ఏకంగా గవర్నర్ వంటి వివిఐపి దగ్గరికే అంత సులువుగా వెళ్ళి దొంగతనం చేయడానికి వీలవుతోంది. తన టోపీని కాపాడుకోలేని వ్యక్తి మా సింధ్ రాష్ట్రాన్ని ఎలా కాపాడుతాడు అని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయన్ని భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. దొంగతనం కానీ ఈ రకంగా బహిరంగంగా, అంటే వివిఐపి గవర్నర్ టోపీని దొంగతనం చేయటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే పాకిస్తాన్లో వివిఐపీలు ఆ దైవాంశ సంభూతులుగా భావించబడతారు. వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళలేరు, చాలా దూరంగా ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. అలాంటి మధ్యలో ఆయన టోపీని తీసుకెళ్ళిపోతే ఈయనకి తెలియని కూడా తెలియలేదు. దొంగతనం పాకిస్తాన్కి కొత్త ఏం కాదు. ఉదాహరణకి 2021 ఏప్రిల్ ప్రాంతంలో 2 పాకిస్తానీ డిప్లొమాట్స్ సౌత్ కొరియాలోని సియోల్లో ఉన్నారు. వాళ్ళు ఒక డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళి దొంగతనం చేసి దొరికిపోయారు.
ఇంత చేసి ఏం దొంగతనం చేశారంటే, ఒక డిప్లొమాట్ $10 అంటే దాదాపు ఒక $800 విలువ చేసేటటువంటి వస్తువుని దొంగతనం చేసి జేబులో పెట్టుకుని బయటకు వస్తుంటే దొరికిపోయాడు. ఇంకొక డిప్లొమాటు మరీ చీపు, ఆయన $2 కూడా లేనటువంటి చాక్లెట్ని దొంగతనంగా జేబులో వేసుకున్నాడు. అంటే చాలా చీపు, $160, $170, $200 కన్నా తక్కువ విలువ ఉన్నటువంటి ఒక చాక్లెట్ని పాకిస్తాన్ యొక్క దౌత్యవేత్త, అత్యుత్తమ ఉద్యోగులు, ఫారిన్ సర్వీస్లో వెళ్తారు, ఏ దేశంలో ఎలా వ్యవహరించాలో చాలా ట్రైనింగ్ పొందుతారు, అలాంటి వ్యక్తి చాక్లెట్ దొంగతనం చేసి దొరికిపోయారు. వీళ్ళిద్దరూ దొరికిన తర్వాత పాకిస్తాన్ రాయబార కార్యాలయం రంగంలోకి దిగి, వాళ్ళు డిప్లొమాట్స్, వాళ్ళకి డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ఉంటుంది, దయచేసి వాళ్ళు బిల్లులు చెల్లించేస్తారు, మీరు వాళ్ళని వదిలిపెట్టండి, కేసులు పెట్టకండి అని చెప్తే పెద్దగా హడావిడి లేకుండా వాళ్ళని తిట్టి పంపించేశారు. వాళ్ళ దగ్గర నుంచి బిల్లు వసూలు చేసుకున్నారు. అంటే $1.70 అంటే $2 కూడా లేనటువంటి, అంటే $200 కన్నా $180, $170 ఉన్నటువంటి వస్తువును కూడా దొంగతనం చేయటం, ఇది కేవలం పాకిస్తాన్లో మాత్రమే, పైగా డిప్లొమాట్స్ సాధ్యం. సింధ్ గవర్నర్ టోపీ దొంగతనం అయిపోతుంటే ఆ దేశంలో పట్టించుకునే నాథులు లేడు, ఇప్పటి వరకు టోపీ దొరకలేదు. కొందరు లేదు సెక్యూరిటీ ఆ టోపీని నిర్మూలన తీసి తన దగ్గర ఉంచుకున్నాడు అన్నారు, కానీ ఇప్పటికీ ఆ టోపీ బయటపడలేదు. సెక్యూరిటీ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళు చూపించాల్సింది, వాళ్ళు చూపించడం లేదు. అంటే ఎవరో దొంగతనం చేశారు, అంత భారీ సెక్యూరిటీ మధ్య ఎవరికి తెలియలేదు. ఇది పాకిస్తాన్లో అందుకే ప్రజలు ఈ గవర్నర్ టోపీ చోరీ విషయంలో చాలా జోకులు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో చాలా రకాలైనటువంటి కామెంట్లు వేసి, పాకిస్తాన్ దేశం భగవాన్ భరోసే, అల్లా భరోసే నడుస్తుంది తప్పితే ఈ దేశాన్ని ఎవరు కాపాడలేరు అన్నటువంటి కామెంట్లు చేస్తున్నారు. తన ఒంటి మీదే స్పృహ లేనివాడు రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తాడని విమర్శించేటటువంటి వాళ్ళు కూడా వచ్చారు. అందుకే పాకిస్తానీ ప్రజలకు ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగాల్లో వెళ్ళి మురమరాలు, మసాలా వేసినటువంటి మురమరాలు వాళ్ళు ఝాల్ మురి అంటారు. మురి అంటే మరమరాలు, ఝాల్ అంటే కారం వేసినటువంటి ఆవ నూనె వేసి, కారం వేసి కొంత మసాలా కలిపి చేస్తారు, దాన్ని ఝాల్ మురి అంటారు. ఝాల్ అంటే మిర్చి అని అర్థం అనమాట. ఈ ఝాల్ మురి $10 కొనుక్కుని సామాన్య దుకాణానికి వెళ్ళి తినడము కానీ, లేకపోతే గంగానదిలో బోట్లో విహారం చేసి వచ్చిన తర్వాత బోట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతన్ని కౌగిలించుకుని దగ్గర తీసుకుని అక్కున చేర్చుకోవడం కానీ, ఇటువంటి ఫోటోలు చూసి మా దేశంలో నాయకులు ఎందుకు ఇలా చేయరు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. మన దేశంలో అలా చేయడానికి కారణం ఏంటంటే, ప్రజల ద్వారా ఎన్నికైన నాయకుడికి ప్రజల విలువ తెలుసు. ప్రజలు పరమపద సోపాన పట్టణంలో వైకుంఠపాళిలో మెచ్చినట్లయితే నిచ్చెనలవుతారు, కోపగించినట్లయితే పాములవుతారన్నటువంటి వాస్తవం తెలుసు. కాబట్టి రాజకీయ నాయకులు సామాన్య ప్రజలతో కలిసిమెలిసి జీవించడానికి ప్రయత్నిస్తారు. సైన్యం ముందుకు తోస్తే ప్రధానమంత్రి అయిన వాడికి ప్రజల పట్టింపు ఏముంటుంది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.